హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. అమరావతిలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రముఖమైనదైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరొకసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి దానికి కారణం అది సాధించిన ఫలితాల్లో, అక్కడ చదువుకున్న విద్యార్థులు పొందిన ప్లేస్మెంట్లో, వారికి ఆఫర్ చేసిన శాలరీ ప్యాకేజీలో కాదు. ఈసారి ఫర్ బ్యాడ్ రీజన్స్. అదేమిటి అంటే, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో హాస్టల్లో ఉండే విద్యార్థులకు వడ్డించే భోజనం, వారికి సరఫరా చేసే ఆహారం అత్యంత నాశనకంగా ఉంటుందని, నాణ్యత ప్రమాణాలకు ఏమాత్రం అనుగుణంగా ఉండటం లేదని, దాన్ని తినలేకపోతున్నామని పేర్కొంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాల భవనం ముందే వందలాది మంది విద్యార్థులు గుమికూడి కళాశాల యజమానికి వ్యతిరేకంగా తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అయితే దీనికి ముందు ఇంకొక సంఘటన జరిగిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే దీన్ని కన్ఫర్మ్ చేయడం కానీ లేదా ఖండించడానికి కానీ యాజమాన్యం, అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం కానీ, దాని ప్రతినిధులు కానీ, ఆ పిఆర్ విభాగం, పబ్లిక్ రిలేషన్స్ విభాగం కానీ ఎవరు ముందుకు రావడం లేదు. ఇట్లా వినవస్తున్న వార్త ఏమిటి అంటే, గత ఆది సోమవారాల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో హాస్టల్లో ఉండే విద్యార్థులు కనీసం 300 మందికి ఫుడ్ పాయిజన్ అయిందని, నాసిరకం ఆహారం, నాణ్యత లోపించిన ఆహారం తినటం వల్ల ఏకంగా 300 మంది పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, అయితే ఈ విషయాన్ని కప్పిపుచ్చి దీన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఆ విద్యార్థులందరినీ తమ ప్రతినిధుల ద్వారా బెదిరించి భయపెట్టి ఎస్ఆర్ఎం యాజమాన్యం ఇళ్లకు పంపించేసిన గుట్టుగా, దాంతో ఈ విషయం అప్పుడే వెలుగులో రాకుండా జాగ్రత్త పడిందని అంటున్నారు. ఇది జరిగిన వెంటనే ఆ తర్వాత కూడా కనీసం యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవడంతో, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో ఆహారం అత్యంత నాశనకంగా ఉందంటూ ఇవాళ హాస్టల్ విద్యార్థులు కొద్ది గంటల క్రితమే కళాశాల ప్రిన్సెస్లో యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం కావాలన్నారు. తమ కడుపు నింపే సరైన ఆహారాన్ని పెట్టాలని అభ్యర్థించారు. ఇదంతా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే ఏదో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కాదు. ఫ్రీగా భోజనం పెట్టరు, లక్షల ఫీజులు గుంజి హాస్టల్ పేరిట, హాస్టల్లో వసతి పేరిట, భోజనం పేరిట మరికొన్ని లక్షలు గుంజి అత్యంత బ్రహ్మాండమైన భోజనం, చాలా రుచికరమైన నాణ్యమైన భోజనం అందిస్తామంటూ తల్లిదండ్రులు చెప్పి విద్యార్థులను చేర్పించుకునే ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఇట్లాంటి నాసిరకమైన భోజనం, అది శుభ్రత శుచి లేని ఆహారం, ఫుడ్ పాయిజన్ దారితీసేంత దరిద్రమైన ఆహారం విద్యార్థులు ఎలా పెడుతున్నారో ఎవరికి అంతుపట్టడం లేదు. పైగా ఇలా సంఘటన జరిగిన వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుని ఇకపై ఇలా జరగకుండా చూడాల్సిన యాజమాన్యం అలా చేయకుండా ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థులను చడి చప్పుడు లేకుండా వారి ఇళ్లకు పంపించేసి ఈ విషయాన్ని హర్షప్ చేయాలనుకోవటం, ఆ తర్వాత కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడంతో ఇవాళ మళ్ళీ విద్యార్థులు రోడ్డెక్కాల్సి రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఈ యాజమాన్యం కేవలం ధనార్జనకే ఉందా, విద్యాభావం జరపడానికి కూడా ఉందా అని అనుమానాలు కలుగుతున్నాయి.